अमरावती को दारुल हुकूमत बरकरार रखने का मुतालबा करते हुए किसानों के जरिए शुरू करदा एहतजाज के 50 दिन मुकम्मल हो गए हैं। साबिक़ वज़ीर-ए-आला चंद्रबाबू नायडू ने एहतजाजी किसानों से इजहार यकजहती किया। चंद्रबाबू नायडू ने रायपुरी, तुलूरू, ताड़ीकोंडा का दौरा किया। उन्होंने एहतजाजी किसानों से मुलाकात की। एहतजाजी जलसे से खिताब के दौरान चंद्रबाबू नायडू ने मौजूदा YSRCP हुकूमत पर कड़ी तनकीद की और कहा कि जगन मोहन रेड्डी को अवाम की फिक्र नहीं है, रियासत में इंतकाम की सियासत चल रही है। चंद्रबाबू नायडू ने अवाम के जज्बात की कदर करने का वज़ीर-ए-आला जगन मोहन रेड्डी को मशवरा दिया। కానీ ఈ రోజు వస్తానే చాలా బాధ కలుగుతుంది. అంతా కూడా వంటంతా రెడీ అయ్యేటప్పుడు కొండ పగలు కొట్టినట్టు ఈ దుర్మార్గులంతా ఈ రోజు కుక్కలు జింపిన విస్తరిగా అభివృద్ధి చేసే పరిస్థితికి వచ్చారు. 3 రాజధానులు అవసరం అమ్మా మనకు. ఒక సౌత్ ఆఫ్రికా ఆ ప్రధానమంత్రి చెప్పాడు, అయ్యా బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ డచ్ వాళ్ళు పోతూ పోతూ రాజధానులు పెట్టిపోయారు, మాకు భారం పెరిగిపోయిందని సాక్షాత్తు ఆ ప్రధానమంత్రి మాట్లాడితే మన ఉన్మాది ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి దాన్ని ఆదర్శంగా తీసుకుంటానంటాడు. ఏం చెప్పాలని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. తొగ్గులకు పోతూ పోతూ మళ్ళా ఈయన్ని పుట్టించాడు ఈ సంవత్సరం, ఈ జనరేషన్ లో, ఈ యుగంలో. అప్పుడు తొగ్గులకు ఒకే పని చేశాడు. ఏదైతే రాజధాని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మళ్ళా ఢిల్లీకి తీసుకుపోయాడు. ఈ తుగ్లక్ మాత్రం ఊరూరుకు ఒక ఆఫీసు పెడతానంటున్నాడు. అది ఆయనకు ఈయనకు డిఫరెన్స్. 3 రాజధానులు పెడతా నా ఇష్టం అంటాడు. ఇంకొక ఆయనకు 30 రాజధానులు పెడతా మా ఇష్టం. అబ్బా సొమ్ము, 30 రాజధానులు పెడతారు, పెట్టండి.